హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మల్లె మొక్క గురించి అండి. వర్షాకాలం వచ్చిందంటే మల్లె మొక్కకు కొత్త కొమ్మలు, పచ్చని ఆకులు, అందమైన మొగ్గలు వచ్చే మంచి సమయం కదా. కానీ ఈ సమయంలో చాలామంది ఎదుర్కొనే సమస్యలు ఏమిటంటే మొగ్గలు నల్లగా మారి రాలిపోవడం, పువ్వులు చిన్నగా రావడం, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం. ఈరోజు వీడియోలో జూలై నెలలో వర్షాకాలంలో మల్లె మొక్క గ్రోత్ కోసం 5 ముఖ్యమైన కేర్ టిప్స్తో పాటు కేవలం 3 పదార్థాలతో తయారు చేసే సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. ఈ ఫెర్టిలైజర్ వాడితే మొగ్గలు ఎక్కువగా రావడానికి, పువ్వులు పెద్దగా వికసించడానికి సహాయపడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టిప్ ఏంటంటే వర్షపు నీటిలో మల్లె మొక్కను ఉంచడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం. వర్షాకాలంలో వీలైనంత వరకు మల్లె మొక్కపై నేరుగా వర్షపు నీరు పడేలాగా ఉంచండి. చాలామంది ట్యాప్ వాటర్ మాత్రమే మొక్కలకి ఇస్తారు, కానీ రెయిన్ వాటర్ మొక్కలకు ఒక సహజమైన టానిక్ లాంటిది. వర్షపు నీటిలో వాతావరణం నుంచి వచ్చే నైట్రోజన్ వంటి సహజ పోషకాలు కొద్దిగా కలుస్తాయి. ఇవి మొక్క ఎదుగుదలకు సహాయపడతాయి. ముఖ్యంగా మల్లె మొక్కకు వర్షపు నీరు ఇవ్వడం వల్ల కొత్త కొమ్మలు ఆరోగ్యంగా పెరుగుతాయి, ఆకులు మంచి గ్రీన్ కలర్లో ఉంటాయి, మొగ్గల సైజు పెరగడానికి సహాయపడుతుంది, మొగ్గలు రాలిపోయే సమస్య కొంతవరకు తగ్గుతుంది. వర్షపు నీరు, రెయిన్ వాటర్ సాధారణంగా కొద్దిగా ఆమ్ల స్వభావం, స్లైట్లీ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. మల్లె మొక్కకు 6 నుంచి 7 pH మధ్యలో ఉన్న నేల చాలా అనుకూలం అండి. జాస్మిన్ ప్లాంట్కి సాయిల్ pH 6 to 7 మధ్యలో ఉండాలి, అంటే స్లైట్ ఎసిడిక్ నేచర్లో ఉండాలి. కొద్దిగా ఆమ్ల గుణం ఉన్న నీరు నేలలోని పోషకాలను మొక్క సులభంగా తీసుకునేలా సహాయపడుతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వర్షం ఎక్కువగా పడే ప్రాంతాల్లో కుండీలో నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలి. డ్రైనేజ్ హోల్స్ తప్పనిసరిగా ఉండాలి. నీరు నిలిచిపోతే వేర్లు రూట్ రాట్ అయ్యి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. టిప్ 2 ఏంటంటే సాఫ్ట్ ప్రూనింగ్ అండి. మల్లె మొక్కలో పువ్వులు పూసిన తర్వాత కొన్ని కొమ్మలు బలహీనంగా మారతాయి. ఆ కొమ్మలను అలాగే వదిలేస్తే మొక్క శక్తి పాత కొమ్మలకు మాత్రమే వెళ్తుంది, కొత్త కొమ్మలు తొందరగా రావు. అందుకే ప్రతి ఫ్లవరింగ్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలి. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే పెద్దగా కొమ్మలను కత్తిరించడం కాదు, పువ్వులు అయిపోయిన కొమ్మల చివర భాగాన్ని మాత్రమే కొద్దిగా కట్ చేయాలి, టిప్స్ని మాత్రమే కట్ చేయాలి, ఎండిపోయిన పువ్వులను తొలగించాలి. దీనివల్ల కొత్త కొమ్మలు, పక్కన కొమ్మలు ఎక్కువగా వస్తాయి, మొక్క బుషీగా మారుతుంది, ఎక్కువ సంఖ్యలో పువ్వులు వచ్చే అవకాశం పెరుగుతుంది. వర్షాకాలంలో మొక్క వేగంగా పెరుగుతుంది కాబట్టి సాఫ్ట్ ప్రూనింగ్ చేసిన తర్వాత కొత్త ఎదుగుదల చాలా బాగుంటుంది. టిప్ 3 ఏంటంటే జూలైలో మల్లె కటింగ్స్ పెంచవచ్చా లేదా? ఖచ్చితంగా పెంచవచ్చండి. వర్షాకాలం మల్లె కటింగ్స్ పెంచడానికి మంచి సమయం. ఎందుకంటే ఈ సమయంలో గాలి, తేమ ఎక్కువగా ఉంటుంది. కటింగ్స్ ఎండిపోకుండా రూట్స్ రావడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే కటింగ్స్ ఎలా తీసుకోవాలి? మొదట ఆరోగ్యంగా ఉన్న పెన్సిల్ మందం ఉన్న కొమ్మలను ఎంచుకోండి. పెన్సిల్ సైజ్ స్టెమ్స్ని తీసుకోవాలన్నమాట. సుమారు 6 నుంచి 8 అంగుళాల కటింగ్ తీసుకోవాలి. కటింగ్ సైజ్ 6 to 8 inches ఉండాలి. కింద ఉన్న ఆకులను తొలగించాలి. పైభాగంలో 2 నుంచి 3 ఆకులు మాత్రమే ఉంచాలి. కటింగ్స్ నాటడానికి మంచి సాయిల్ మిక్స్ కూడా ఉండాలండి. కోకోపీట్ కొంచెం, ఇసుక కొంచెం, వెర్మి కంపోస్ట్ కొంచెం, ఈ 3 కలిపిన తేలికైన మట్టిని ఉపయోగించాలి. ఈ మట్టిలో కటింగ్స్ పెట్టేసి వాటరింగ్ చేయడమే అండి. కటింగ్స్ నాటిన తర్వాత ఉదయం వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువ ఎండలో పెట్టకూడదు. నేల తేమగా ఉండేలాగా చూసుకోవాలి. సాధారణంగా 3 నుంచి 6 వారాల్లో కొత్త రూట్స్ రావడం ప్రారంభమవుతుంది. టిప్ 4 ఏంటంటే సాయిల్ టిల్లింగ్ అండి. వర్షాకాలంలో నేల గట్టిగా మారకుండా ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి పై మట్టిని తేలికగా కదపాలి. దీనినే టిల్లింగ్ అంటారు. దీనివల్ల వేర్లకు గాలి అందుతుంది, నీరు సరిగ్గా ఇంకుతుంది, మట్టిలో నీరు సరిగ్గా ఇంకుతుంది, ఎరువులు మొక్కకు బాగా అందుతాయి. కానీ వేర్లను దెబ్బతీయకుండా టిల్లింగ్ జాగ్రత్తగా చేయాలండి.
టిప్ 5 ఏంటంటే ఫెర్టిలైజర్ అండి. ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మల్లె మొక్కకు సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. మల్లె మొక్కకు పువ్వులు ఎక్కువగా రావడానికి ఉపయోగించే సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. దీనికి కావాల్సినవి ఆవాల పిండి, మస్టర్డ్ కేక్ పౌడర్ 1 స్పూన్ అండి, రెడ్ పొటాష్ 1/2 స్పూను, ఎప్సమ్ సాల్ట్ 1 స్పూన్ అండి. ఈ 3 పదార్థాలను బాగా కలిపి ఒక మిక్స్ తయారు చేసుకోవాలి. ఈ మోతాదు ఒక మీడియం సైజ్ కుండీకి సరిపోతుంది. మస్టర్డ్ కేక్ పౌడర్, ఆవాల పిండిలో నైట్రోజన్ ఉంటుంది, కొంత ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది ఆకుల పెరుగుదలకు, కొత్త కొమ్మలు రావడానికి, మొక్క బలంగా పెరగడానికి సహాయపడుతుంది. తర్వాత రెడ్ పొటాష్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఏం చేస్తుందంటే మొగ్గలు ఎక్కువగా రావడానికి సహాయం చేస్తుంది, పువ్వుల సైజు పెరగడానికి ఉపయోగపడుతుంది, మొక్కలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. మల్లె మొక్కలు పువ్వుల కోసం పొటాషియం చాలా ముఖ్యమైన పోషకం అండి. అలాగే ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం మరియు సల్ఫర్ ఉంటాయి. మెగ్నీషియం ఆకుల్లో క్లోరోఫిల్ తయారీలో సహాయం చేస్తుంది, ఆకులు పచ్చగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సల్ఫర్ మొక్కలో ఎంజైమ్ల పనితీరుకు సహాయం చేస్తుంది, అలాగే మొక్కలో ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని మట్టిపైన వేసి తేలికగా కలిపి వాటరింగ్ చేయాలి. అయితే ఈ ఫెర్టిలైజర్ ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలంటే ప్రతి 20 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. అయితే ఎరువులు వేసే ముందు నేల కొద్దిగా తేమగా ఉండాలి. పూర్తిగా పొడి మట్టిలో ఎరువులు వేయకండి. అంతే అండి. ఇలా జూలై నెలలో వర్షాకాలంలో మొక్కకు వర్షపు నీటిని అందించి సరైన ప్రూనింగ్ చేయాలి. అలాగే మల్లె మొక్కను కటింగ్స్ ద్వారా పెంచడం ఎలాగో కూడా తెలుసుకున్నారు కదా. ఇంకా మల్లె మొక్కకు సాయిల్ టిల్లింగ్ గురించి తెలుసుకున్నారు. అలాగే ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో కూడా తెలుసుకున్నారు కదా. ఆ ఫెర్టిలైజర్ ఉపయోగిస్తే మీ మల్లె మొక్క ఆరోగ్యంగా పెరిగి కంటిన్యూగా పువ్వులు పూస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.